హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ బైట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూడండి. దయచేసి వీడియోని అంతా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. ప్రధాని మోడీ ఓ ఉగ్రవాది, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రధాని మోడీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారైతే ఆయన ఆ ప్రత్యర్థులను బెదిరించి భయపెడతారని, ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సోమవారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీతో ఏఐఎండిఎంకే పొత్తు పెట్టుకోవడం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఎలా మోడీతో కలుస్తారు, ఆయన ఒక ఉగ్రవాది, ఆయనకు సమానత్వంపై అని చెప్పేసి ఈనాడు మల్లికార్జున ఖర్గే గారు నరేంద్ర మోడీ ఒక ఉగ్రవాది అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. సో దాన్ని ఎందుకు వ్యాఖ్యానించడం చెప్పేసి కూడా తను క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కూడా ఇక మొత్తం కాంట్రవర్సీలు మళ్ళీ నడుస్తూ ఉంటాయి. అటు మళ్ళీ మల్లికార్జున ఖర్గేని మళ్ళా ఇది చేయడము, బీజేపీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఈరోజు చర్చలు, కౌంటర్లు, రీకౌంటర్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. రూల్ ఆఫ్ లాకు లోబడి సేవలు, సివిల్ సర్వెంట్స్కు సిఎస్ సూచనలు. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సివిల్ సర్వెంట్లు ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలని అన్నారు. నిరంతరం విజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు. సో మొత్తానికి రూల్ ఆఫ్ లాకు లోబడి సేవలు సివిల్ సర్వెంట్స్ కు సిఎస్ సూచనలు చేసినట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణకు 10 ఏళ్లలో కేంద్రం 12 లక్షల కోట్లు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు వెల్లడి. తెలంగాణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన మేరకు చేయూతను ఇస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. అలాగే గత 2 ఏళ్లలో 1,50,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన వివరించారు. మరి ఇటు పోతున్నాయి, ఇన్ని పైసలు వచ్చినా కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి ప్రతి పైసాకు ప్రజలకు లెక్క చూపించాలి కదా. ఇదంతా ప్రజల పైసా, వచ్చింది తక్కువ పోయింది ఎక్కువ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం నుంచి. అవును, లాయర్లతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళా. కేసీఆర్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసు, హుందాగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. కావాలనే కేసీఆర్ సభ పెట్టారు. పురుషబుద్ధి చాటుకున్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకే ఢిల్లీ వెళ్లి లాయర్లను కలిసినట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడి లాయర్లతో మాట్లాడినట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్ళినట్టు చెప్పారు. ఓటుకు నోటు కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామన్నారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా ఇంప్లీడ్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హోంశాఖ తరఫున అనామక లాయర్ను పెట్టారు. నిందితుల తరఫున పేరు మోసిన లాయర్ ముకుల్ రోహత్గిని పెట్టుకున్నారు. రేపటి విచారణలో ముద్దాయిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. గత 4.5 ఏళ్లుగా ఆయన స్టే మీద ఉన్నారు. మొత్తం మీద ఇక ఏది ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారిది ముందుకు రానుంది. సో దాని మీద మాట్లాడనికే పోయినాను. ఖచ్చితంగా ఈనాడు దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్టే మీదనే ఇంకా కొనసాగుతా ఉన్నాడని చెప్పేసి హరీష్ రావు గారు వివరణ ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి అది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి కూడా మరి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మరి హోంమంత్రి పదవి తన దగ్గరనే ఉంది కదా. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం, నార్వే బృందంతో మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో పెట్టుబడుల కోసం నార్వే కంపెనీలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధులు ఈరోజు మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. సో మొత్తం మీద తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం ఉన్నట్టు నార్వే బృందంతో మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చర్చలు జరిపినారు. తెలంగాణకు 8 కొత్త రైళ్లు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణకు 8 కొత్త రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు
కనెక్టివిటీ పెంచేలా ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్లు కేంద్రం రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నుంచి ఆ వీక్లీ ఎక్స్ప్రెస్లు భువనేశ్వర్, తిరుచనూర్, తిరుపతి, గంగానగర్, జైపూర్ వంటి ముఖ్యమైన నగరాలకు కనెక్టివిటీని పెంచుతామని, దీంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సో మొత్తం మీద తెలంగాణకు 8 కొత్త రైళ్లు. సో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకి కనెక్టివిటీని పెంచడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నారు. మొత్తానికి భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ. కుసుమంచిలో సర్వే మ్యాప్లతో తొలి రిజిస్ట్రేషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. భూభారతి పోర్టల్తో భూమి హక్కులకు శాశ్వత భరోసా కల్పించామని చెప్పుకొచ్చారు. సో మొత్తానికి తెలంగాణలో కొత్త దిశ మొదలైందని చెప్పేసి పొంగులేటి గారు చెప్తా ఉన్నారు అనమాట. 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ భవన్లోనే సమావేశాలు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్. మరో సకల జనుల సమ్మెల ఆర్టీసీ సమ్మె. సో చూద్దాం, విరమించరా. సో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లుంటుందో చూడాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ప్రైవేటు పరం చేసే యత్నాలను అడ్డుకుంటాం. ప్రజలు సమస్యల్లో ఉంటే సభలతో కాలయాపన. 25న రాజకీయ శక్తిగా ముందుకు రాబోతున్నాం. జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులంటే లెక్కలేనంతగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కవిత మండిపడ్డారు. సో మొత్తానికి మరి ఆర్టీసీ కార్మికులకి ఎప్పటి నుంచో వాళ్ళు జీతాలు నెల జీతాలు రావాలంటే అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి, సకాలంలో రానటువంటి పరిస్థితి, సరైనటువంటి బెనిఫిట్స్ లేనటువంటి పరిస్థితి ఆర్టీసీ కార్మికులది. సో మరి వాళ్ళకి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహకారం అందిస్తుందో చూడాలి. ఈ సమ్మె ఆలోచన విరమించండి. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై చంద్రబాబుకు లేఖ. వాళ్ళు అన్ని బెనిఫిట్స్ అందుంటే వాళ్ళైతే సమ్మె చేయరు కదా పొన్నం గారు. మరి ఎట్లా చేస్తారో చేయరు. ప్రజలకైతే ఇబ్బంది లేకుండా చూడాలి. సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.